హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ రావడం జరిగింది. అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది అనమాట అండి. దాంతో పాటుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అప్డేట్, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఆర్టికల్ మనకు రావడం జరిగింది అనమాట అండి. అంటే గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇంకో సపరేట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేది చూసుకున్నట్లయితే కనుక సప్లిమెంటరీ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ క్రితం ఉన్నటువంటి 503 పోస్టులకు గాను ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం 100 పోస్టుల యోచనలో 100 పోస్టులు కలుపుతూ ఉండేటువంటి యోచనలో సర్కార్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట అండి. అంటే గతం ఉన్నటువంటి నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్గా తీసుకొస్తూ మరొక 100 పోస్టులకు పైగా ఇందులో కలిపేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేందుకు సర్కార్ యోచనలో ఉంది. టీఎస్పీఎస్సీ చర్యలు మొదలు పెట్టడం జరిగింది. సాధ్యమైనంత త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయనున్నట్లుగా టీఎస్పీఎస్సీ యోచించడం జరిగిందనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఖాళీ వివరాలు, గ్రూప్ 1 పోస్ట్ సంబంధించినటువంటి వివరాలు కోరగా దీంట్లో కేవలం 43 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పేసి లెక్కలు రావడం జరిగింది. మరో 23 పోస్టుల భర్తీపై వివరాలు అనేటువంటిది లేకపోతే వివాదాలు అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సుప్రీంకోర్టు నుంచి కేసు వెనక్కి గతంలో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయడం జరిగింది. వీటి భర్తీ కోసం 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించగా వివిధ కారణాలతో 2 సార్లు అవి రద్దవడం జరిగింది. సో పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించలేదనే వాదనతో హైకోర్టు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రద్దు చేయగా దానిపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆదేశాలతో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కేవియేట్ పిటిషన్ అనేటువంటిది కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ముందుకు పోతే తీర్పు రావడం ఆలస్యమైతే ఎలా అనేటువంటి ఆందోళనలో కమిషన్ నెలకొల్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసును విత్డ్రా చేసుకుని మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పేసి యోచనలో ఉన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వీరికి సంబంధించినటువంటి ఏదైతే 503 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి సప్లిమెంట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అంటే ఒకవేళ గ్రూప్ 1 ఎగ్జామ్ కనుక జరిగితే కనుక అది ఓన్లీ సప్లిమెంట్ నోటిఫికేషన్ బేస్డ్ మీద కానీ అంటే సప్లిమెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ 600 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సప్లిమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అంటే క్రితం ఉన్నటువంటి 500 పోస్టులకి మిగతా 73 పోస్టులు లేకపోతే 100 పోస్టులకు కలుపుతూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి రావడం జరిగింది అనమాట అండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి అనేటువంటిది ఇంకొంచెం ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇందులో మనకు రావడం జరిగింది. మెగా డిఎస్సి కోసం వివరాలు అనేటువంటి సేకరిస్తున్నట్లుగా ఇందులో మనకు ఆర్టికల్ రావడం జరిగిందండి. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని చెప్పేసి క్యాబినెట్తో నిర్ణయించినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించడం జరిగింది. అయితే గ్రూప్ 1, 2, 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని అయిన వెంటనే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ అనే దానిపైన క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఉద్యోగుల ప్రమోషన్లపై తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామని చెప్పేసి ధరణిపై కమిటీ ఇచ్చేటువంటి నివేదికను కూడా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి తెలపడం జరిగింది. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ తర్వాతనే అంటే లేకపోతే గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాతనే మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మనకి ఈ నెలలోనే ఎన్నికల కోడ్ అనేటువంటిది వచ్చేటువంటి నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కనుక సో ఈ నెలలోపే మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వచ్చేటువంటి లేకపోతే గ్రూప్ 1 సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి దాని తర్వాత డిఎస్సి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4 సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా త్వరలోనే వస్తాయి అని చెప్పేసి అంటే వితిన్ 10 డేస్లో వస్తాయని చెప్పేసి కూడా మనకి ఆర్టికల్స్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఈ రకంగా ఉంది. వ్యవసాయ శాఖలో చూసుకున్నట్లయితే కనుక 917 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి
ఇందులో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఆంధ్రజ్యోతిలో కొత్త డివిజన్లు మండలాలతో ఇన్ఛార్జీల దిక్కు 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే 539 పోస్టులకు ఛాన్స్, కాంగ్రెస్ పాలనలోనైనా మోక్షం కలిగేనా అని చెప్పేసి ఇందులో మనకి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. వ్యవసాయ శాఖలో కొన్నేళ్లుగా పదోన్నతులు లేవు, నియామకాలు లేవు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 917 ఖాళీలు ఉండగా పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులను పెంచుకునే అవకాశం ఉందని చెప్పేసి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతుల దసరం అనేటువంటిది ముందుకు కదలలేదని చెప్పేసి కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానైనా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరడం జరుగుతుందన్నమాట అండి. దీని బంధంగా చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ శాఖలైనటువంటి మార్కెటింగ్, ఉద్యాన వన, అదే రకంగా సహకార పశుసంవర్ధక శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ 3 ఏళ్ల నుంచి జరగలేదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే పదోన్నతులు ఇస్తే 555 మందికి ఏఓ నుంచి ఏడీఓలుగా, 47 మంది ఏడీఏల నుంచి డీడీఏలుగా మారుతారు. అదే రకంగా 13 మంది డీడీఏ నుంచి జేడీఏగా మారేటువంటి అవకాశం వారికి ఉంది కాబట్టి సో వీరిని చేస్తే కనుక ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ 55, 47, 13కి సంబంధించినటువంటి ఈ పోస్టులు ఏవైతే ఖాళీ అవడం ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వీటి పదోన్నతులు చేపట్టాలి. పదోన్నతులు చేపడితే కనుక వ్యవసాయ శాఖలో మనకి 917 పోస్టుల ఖాళీలు అనేటువంటిది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇందులో మనకి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. అదే రకంగా దవాఖానలో చూసుకున్నట్లయితే కనుక 1823 స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతగా ఉన్నట్లుగా ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది. కాలేజీలో 1420 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి. అదే రకంగా పిహెచ్సిలో చూసుకున్నట్లయితే కనుక పనిచేస్తున్నటువంటి పెద్ద డాక్టర్లు రూల్స్లో మార్పులు చేస్తే కొన్ని ఖాళీల భర్తీకి ఛాన్స్ అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 1823 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర గీతంగా జై జై హై తెలంగాణ అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగిందనమాట. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ యొక్క క్యాబినెట్ సమావేశం ఏదైతుందో ఆ కాంగ్రెస్ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే ఆల్రెడీ జై జై హై తెలంగాణ అనేటువంటిది రాష్ట్ర గీతంగా అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దీన్ని అమలు అనేటువంటి తీసుకురాలేదన్నమాట. సో ఇప్పుడు నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ మీటింగ్లో చూసుకున్నట్లయితే కనుక ఈ జై జై హై తెలంగాణ ఏదైతుందో దీన్ని రాష్ట్రీయ గీతంగా మనకి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి. సో ఇక మీదట రాష్ట్రీయ గీతంగా ఇది అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట అండి. మొన్న క్రితం జరిగినటువంటి బీఆర్ఎస్ దాంట్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జస్ట్ రాష్ట్రీయ గీతం జై జై తెలంగాణ అని చెప్పేసి తెలిపింది, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని అధికారికంగా కూడా దీన్ని తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా రాష్ట్ర చిహ్నం ఏదైతుందో ఈ రాష్ట్ర చిహ్నంలో కూడా కొంచెం మార్పులు తీసుకొస్తారని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొస్తారని చెప్పేసి తెలపడం జరిగింది. మన రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏదైతున్నాయో టీఎస్ సంథింగ్ 09 EK 2959 ఇట్లా మన నెంబర్ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు టీఎస్ బదులుగా టీజీ అనేటువంటి నెంబర్ పెట్టి తీసుకొస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి నెంబర్ టీజీ E9 EK 2959 ఇది ఆప్షనల్ అనమాట అండి. టీజీ అనేటువంటి పేరు అనేటువంటిది ఇప్పుడు వస్తుందన్నట్లుగా తెలపడం జరిగింది. సో ఇక మీదటి నుంచి బస్ మన వెహికల్స్ ఏవైతున్నాయో టీఎస్ కాకుండా టీజీ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి దానికి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అలాగనే 500 రూపాయల సిలిండర్ 500 రూపాయలకే సిలిండరు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది కూడా ఈ వారం రోజుల్లోపే వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి తెలపడం జరిగింది. బీసీ కులగణనకు కూడా గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది రాష్ట్ర క్యాబినెట్. అలాగనే ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సీ అనేటువంటి ఆర్టికల్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. వివరాలు వెల్లడించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో గుర్తుపెట్టుకోండి, జై జై హై తెలంగాణ అనేటువంటి ఈ పాటని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట అండి. క్రితం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నార్మల్గా తెలిపింది. ఈ జై జై హై తెలంగాణ అనేటువంటి పాట రాసిన వారు అందశ్రీకి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హై తెలంగాణ జనని జనకేతనం
జయకేతనం అనే పాటను వరంగల్ జిల్లాకు చెందినటువంటి తెలుగు కవి సినీ గేయ రచయిత అయినటువంటి అందరిసి దీనిని రాయడం జరిగింది. ప్రజాకవి, ప్రకృతి కవిగా కూడా ఈయన సుప్రసిద్ధుడైనటువంటి అందశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద ఉన్నటువంటి రేబర్తి అనే గ్రామంలో జూలై 18న 1961లో అందశ్రీ గారు జన్మించడం జరిగిందనమాట అండి. ఈయన యొక్క అసలు పేరు చూసుకున్నట్లయితే అందే ఎల్లయ్య. ఈయన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈయన్ను శృంగేరి మఠానికి చెందినటువంటి స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతుంటుండగా విని చేరదీయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి గారు నటించినటువంటి విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందశ్రీ పాటలు ఉన్నాయని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదని చెప్పి తెలవడం జరిగింది. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారం అనేటువంటిది అందశ్రీ గారికి అందుకోవడం జరిగింది. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాయడం జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయం అందశ్రీ గౌరవ డాక్టరేట్ అనేటితో సత్కరించడం జరిగింది. అందశ్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. అందశ్రీ రాసినటువంటి సినీ పాటల జాబితా చూసుకున్నట్లయితే జై జయ హే తెలంగాణ, జనని జయకేతనం అనేటువంటిది, పల్లె నీకు వందనాలమ్మ, మాయమైపోతున్నాడమ్మ, మనిషి అన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మర, కొలిచి మొక్కితే అమ్మరా అని చెప్పేసి అదే రకంగా జనజాతరలో మన గీతము, వెళ్ళిపోతున్నావా తల్లి, చూడా చక్కని తల్లి, చుక్కల్లో జాబీలు అనేటువంటి పాటలు, ఈ సినిమా పాటలు అందశ్రీ గారు రాయడం జరిగిందనమాట అండి. ఇది అందశ్రీ గారి నేపథ్యం. ఇంకా అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో నేను వీడియో కూడా చేస్తాను, త్వరలో మీకు చేసి అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సేమ్ అదే మనకి రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణకు సంబంధించినటువంటిది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక హైకోర్టు 100 ఎకరాల స్థలానికి కూడా గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇచ్చినట్లుగా ఇందులో మరొక ఆర్టికల్ అనేటువంటిది ఇందులో చేర్చడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం అనేటువంటిది మన హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది. అది కూడా సాలార్జింగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ప్రాచీన శాసనాలు ప్రదర్శన అధ్యయనం అనేటువంటి ఇందులో ఉండడం జరుగుతుంది. నేడు ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియంను మన భాగ్యనగరంలో ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ మ్యూజియానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. భారత పురాతత్వ శాఖ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ మ్యూజియం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. 2023-24 బడ్జెట్లో మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ మ్యూజియం అనేటువంటిది హైదరాబాద్కు కేటాయించేలా చూడడం జరిగింది. 1,00,000కు పైగా ప్రాచీన శిలా శాసనాలు, లోహాలపై చెక్కలపై చెక్కినటువంటి శిల్పాలను ఈ ఎపిగ్రఫీ మ్యూజియం సందర్శనకు అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా తెలపడం జరుగుతుంది అనమాట అండి. మల్టీమీడియా ద్వారా సందర్శకులు ఆయా శాసనాల అంశాలను తెలుసుకోవచ్చు. భారతదేశంలో రాత శాసనాల పుట్టుపూర్వోత్తరాలు మొదలుకొని వివిధ భారతీయ భాషల్లో మన పూర్వీకులు ఇచ్చినటువంటి సందేశాలు, పేర్కొన్నటువంటి అంశాలు, వివిధ రాజుల సమయాలు, విశేషాలు అందుబాటులోకి రానుండడం జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దేశంలోని మొట్టమొదటి ఎపిగ్రఫీ మ్యూజియం అనేటువంటిది మన హైదరాబాద్లో, అది కూడా సాలార్జింగ్ మ్యూజియంలో ఉండడం జరిగింది అనమాట అండి. రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మరొక గ్రూప్ 1లో మరొక 160 పోస్టులు కలపడంపై చర్చ. అంటే ఆల్రెడీ 503 పోస్టులకి ఇంకో 160 పోస్టులు కలిపి మొత్తం 663 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి తెలపడం జరిగింది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులపై భర్తీకి కూడా చర్చ తీసుకురావడం జరిగింది. అదే రకంగా మెగా డిఎస్సిపై కూడా నిర్వహణ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. 6 గ్యారెంటీలు అమలు అనేటువంటిది ఇందులో మనకి ఇంకోటి రావడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలపైన కూడా సమాలోచన చేసినట్లుగా ఇందులో తెలపడం జరిగింది. జై జై హే తెలంగాణ అనేటువంటిది రాష్ట్ర గీతంగా, ఇది గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్గా ఉండడం జరిగింది అనమాట అండి. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో కూడా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, తెలంగాణ సింబల్ టీఎస్ నుంచి టీజీగా మార్చడం జరుగుతుంది. 8 నుంచి అసెంబ్లీ, 10న ఓట్ ఆన్ బడ్జెట్, 5 రోజుల సమావేశాలు, బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం, మంత్రులు పొంగులేటి. ఇక ఇవి అనమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి వివరాలు. మెయిన్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 సంబంధించినటువంటి మనకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేటువంటిది ఇందులో ఇంపార్టెంట్. అదే రకంగా మెగా డిఎస్సి కూడా ఒక
కొంచెం ఆలస్యం కానుందన్నటువంటిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.